ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. చూడండి. తన పొలమును సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికము ఇంత అంతా కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురపడుటకు శిక్షను పొందుకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తన దరిద్రతను వచ్చిన వానికి తెలియదు. నాలుక ఇచ్చకమ్ములాడు వానికంటే నరులను గద్దించువాడు తొదకు ఎక్కువ దయ పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సామెతల గ్రంథంలో ఉన్న మాటలు ఏంటంటే అండి, తన పొలమును సేద్యము చేసుకుని వాడు కడుపు నిండా తినడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే తన పని తాను చేసుకుంటూ ఉంటాడో, తనకు సంబంధించినటువంటి విషయాలన్నింటిలోనూ జాప్యముగా ఉంటాడో, దేవుని ఎదుట నిర్దోషత్వముగా నీతిగా కలిగి ఉంటాడు, ప్రియ సహోదరి సహోదరుడా, వానికి అన్నము దొరుకును, వానికి జీవము దొరుకును, దేవుని యొద్ద జీవము దొరుకును. మరలా ఇంకా ఏమంటున్నాడు చూడండి, నమ్మకమైన వానికి దీవెనలు వ్యర్థమైన వాటిని అనుసరించి కలుగు పేదరికము ఇంత అంతగా. వ్యర్థమైన వాటిని అనుసరించే నువ్వు ఎప్పుడైతే పాపం వైపు చూస్తావో, నువ్వు ఎప్పుడైతే పాపపు క్రియలను చేస్తావో, నువ్వు ఎప్పుడైతే నువ్వు తప్పుడు పనుల వైపు నువ్వు తిరుగుతావో, నీకు వచ్చు జీతము పేదరికం అనేది అంతా ఇంత కాదు. ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నమ్మకమైన వాటిని దీవెనకు మెండ్లుగా కలుగును. ధనవంతుడొకటకు ఆతురత పడువాడు శిక్షణ అందకపోడు. నువ్వు ఎప్పుడైతే ఆశపడిపోయి, నువ్వు ఎప్పుడైతే నేను ఎక్కువ సంపాదించుకోవాలి, నేను అందరికంటే ఎక్కువ సంపాదించుకోవాలని ఎప్పుడైతే అనుకుంటావో, నువ్వు దానికి తగిన శిక్షణ నువ్వు పొందక మానవు అంటున్నాడు. ధనవంతుడు ఆతురత పడి శిక్ష పొందకపోడు. పక్షపాతము చూపటం మంచిది కాదు. నువ్వు ఎవరి మీద కూడా నువ్వు ఏం చూపించకూడదు అట్లండి, పక్షపాతం చూపించకూడదు. వాడికి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏదైనా జరగచ్చు, నువ్వు వానికి పక్షపాతమును చూపించకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. నాలుకతోటి ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. నువ్వు ఎప్పుడైతే నీకు అవసరం ఉన్నప్పుడు, లేదా నీకు సహాయం కావాలన్నప్పుడు నువ్వు మాట్లాడే ఇచ్చకపు మాటల కంటే, ఇష్టమైన మాటల కంటే, మోసకరమైనటువంటి మాటల కంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు గద్దించే మాటలు నీకు ఎక్కువ దయను తెలియజేస్తాయి, కలుగజేస్తాయి. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే మోసపు మాటలు మాట్లాడి నువ్వు అందరినీ ఇబ్బంది పెడతావో, నువ్వెప్పుడైతే ఇచ్చకపు మాటలు మాట్లాడి నువ్వు అందరినీ నీ వైపు తిప్పుకుంటావో, అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ మాటల మీద మాట్లాడుతూ ఉండగా దీని అర్థం ఏమిటంటే అండి, మనము కూడా బైబిల్ గ్రంథాన్ని అనుసరించి చక్కని మాటలు తెలుసుకున్నాం కనుక మన పరిస్థితి ఏమిటని అంటే, మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదే విధముగా వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, దేవుని పాపములు పడిపోకుండా నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు గొప్ప కార్యములు చేయు దేవుని నమ్మి ఉన్నావు. ఆమేన్. నీవు చేయవలసిన పనులు ఎదుటి వ్యక్తి మీద పక్షపాతమును చూపించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.